ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఏకంగా 36 మంది మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్ లో చనిపోయినట్టుగా మనకు వార్త ఉంది. సో బ్రేకింగ్ వార్త ఇది. ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దంతెవాడ నారాయణపూర్ సరిహద్దుల్లో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్కౌంటర్ ప్రదేశంలో భారీగా ఆయుధాల డంప్ ని స్వాధీనం చేసుకున్నారు. పదుల సంఖ్యలో ఆటోమేటెడ్ గన్స్ ని కూడా గుర్తించారు పోలీసు బలగాలు. కాల్పుల మోతతో ఛత్తీస్గఢ్ దండకారుణ్యం మరోసారి దద్దరిల్లిపోయింది. నారాయణపూర్ దంతెవాడ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులను కోలుకోలేని దెబ్బతీశారు పోలీసులు. ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు 36 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అబూస్మాడ్ దండకారణ్యంలోని తుల్తులి, నెందూర్ గ్రామాల మధ్య మావోయిస్టులు పెద్ద సంఖ్యలో సమావేశమయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఎదురుకాల్పులు జరిగినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఎన్కౌంటర్ అనంతరం 36 మంది మావోయిస్టుల మృతదేహాలతో పాటు AK-47 రైఫిల్, ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణకు చెందిన IPS అధికారి స్మృతి రాజనాలా ఈ టీంను లీడ్ చేశారు. ఛత్తీస్గఢ్లోని అబూస్మాడ్ ప్రాంతం మావోయిస్టులకు కంచుకోట. దుర్భేద్యమైన ఈ ప్రదేశాన్ని స్థావరంగా చేసుకుని దశాబ్దాలుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు మావోయిస్టులు. అయితే ఛత్తీస్గఢ్లో ప్రభుత్వం మారడం, అటు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఎరువేతను ముమ్మరం చేయడంతో మావోయిస్టులకు గడ్డు రోజులు మొదలయ్యాయి. వచ్చే 2 ఏళ్లలో మావోయిస్టుల ఎరువేయడమే లక్ష్యంగా దండకారుణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి. దీంతో వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. మావోయిస్టు కార్యకలాపాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్తోంది కేంద్ర ప్రభుత్వం. అడవుల్లో ఉన్న మావోయిస్టులందరూ ఆయుధాలు వీడి లొంగిపోవాలని, లేకపోతే ఎదురు దెబ్బ తప్పదని హెచ్చరిస్తోంది. हम पहले से ही माओवादियों से कहते आए हैं कि वो लोग हिंसा का रास्ता को छोड़ के विकास की मुख्यधारा से जुड़े, और अब डबल इंजन सरकार के कारण हम लोग मजबूती के साथ लड़ रहे हैं और माओवाद अंतिम सांस गिन रहे हैं और बहुत जल्दी छत्तीसगढ़ में शांति स्थापित होने वाली